లేదు సార్, ఇదంతా ఒక పెద్ద కుట్ర. మరొక 5 సంవత్సరాలు వై- మరొక 5 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళకి. సార్ వైవి సుబ్బారెడ్డికి చిప్పు పోయింది, అది పూర్తిగా చిప్పు ఎత్తిపోయింది బ్రెయిన్. ఒక బాధ్యత గల రాజ్యసభ మెంబర్ గా చేసి, ఒక టిటిడి చైర్మన్ గా చేసి, మళ్ళీ రాజ్యసభ మెంబర్ కాబోతున్నావు. ఆ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఏమైనా మాట్లాడేదానికి నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను. 5 సంవత్సరాల అధికారంలో ఉండి పార్టీలో యు ఆర్ ఇన్ వెరీ క్రూషియల్ పొజిషన్. వైసీపీ అడ్మినిస్ట్రేషన్ లో 4 పిల్లర్స్ ఉంటే ఒక పిల్లర్ ఆయన, ఒక పిల్లర్ విజయసాయి రెడ్డి అయితే, ఒక పిల్లర్ పెద్దిరెడ్డి 100%. రామచంద్ర రెడ్డి అయితే, ఒక పిల్లర్ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే, వైవి సుబ్బారెడ్డి ఇస్ ఏ పిల్లర్. ఆ పొజిషన్ లో వండుకొని పిచ్చి పిచ్చిగా తిక్క తిక్కగా మాట్లాడతావా? 4 సంవత్సరాలు 9 నెలల మొద్దు నిద్రపోయి నీ నాయకుడు 3 రాజధానులు కడతాడా? ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏమంటాడు, 3 కాకుండా 33 కడతాడంట ఆయన. ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, రాజధాని ఏమైనా కూడు పెట్టిందా అని కామెడీ యాక్టర్ లాగా మాట్లాడతాడు. ఒక రాజధాని కూడు పెట్టినప్పుడు 3 రాజధానులు కూడు పెడుతుందా సన్నాసి? ఇదా మీ మాటలు? అందుకేనా మిమ్మల్ని పబ్లిక్ ఎన్నుకున్నది. ఎమ్మెల్యేలను గౌరవిద్దాం. సప్తగిరి ప్రసాద్ గారు గౌరవం ఎప్పుడు ఇస్తారంటే సార్, గౌరవం ఎప్పుడు ఇస్తారంటే, ప్రజాస్వామ్యాన్ని నువ్వు గౌరవించినప్పుడు, ప్రజలను గౌరవం, ప్రజలు నిన్ను గౌరవిస్తారు. ప్రజలు అడిగినప్పుడు ఒక రాజధాని కోసం కూడు పెడుతుందా రాజధాని అంటే? 3 రాజధానులు కూడు పెడుతుందా? మరి అట్లాంటప్పుడు రాజధాని ఎందుకు ఆయనకి? నేను అడిగేది ఏంటంటే, నువ్వు రాజ్యసభలోకి పోతున్నావు రెండోసారి, ప్రత్యేక హోదా కోసం కొట్లాడతానని అడుగు. విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కొట్లాడతానని చెప్పు. రైల్వే జోన్ కోసం పోరాడతానని చెప్పు. నువ్వు ఎట్టా చేయలేవే. ఈ 5 సంవత్సరాలు నువ్వేం చేయలేదు, కనీసం మాట వరుసకన్నా చెప్పు. అది చెప్పకుండా రాజధానిని హైదరాబాద్ లో మళ్ళీ 2 సంవత్సరాలు కొనసాగిస్తారా? దీని వెనకాల పెద్ద కామెడీ డ్రామా ఉంటుంది, మీకు తెలుసా? తెలంగాణ ఎలక్షన్లలో బ్రహ్మనాయుడు సార్ పోలింగ్ జరుగుతున్న సందర్భంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. తెలంగాణలో పోలింగ్ జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి ఉదయాన్నే మన ఆంధ్ర పోలీసులు 200 మంది పోయి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర పోయి హల్చల్ చేసినారు. డ్యామ్ను స్వాధీనం చేసుకుంటాం, గేట్లు తెరుస్తాము అని చెప్పేసి ఇక్కడున్నటువంటి కొందరు వైసీపీ కార్యకర్తలు, పోలింగ్ జరుగుతా ఉంది, 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 8 గంటలకు మన పోలీసులు పోయి అక్కడ నాగార్జున సాగర్ దగ్గర హడావిడి సృష్టించినారు. సృష్టించేటప్పటికి అక్కడ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు. ఆంధ్ర పాలకులారా, మా పైన దాడులేంది, మా నీళ్ల పైన పెత్తనమైంది అని ఒక సెంటిమెంట్ డ్రామా క్రియేట్ చేశారు. ఎందుకు? ఒక 4 ఓట్లు డబ్బాల పడుతుంది అనేసి. ఆడ 4 ఓట్లు కాదు, కనీసం 1 ఓటు కూడా డబ్బాల పడలే. పండలేదు. సేమ్ డ్రామా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి దగ్గర. మళ్ళీ మాకు హైదరాబాద్ రాజధాని అంటే ఇంకా కేసీఆర్ గారు తుంటిరికి పోయిన కేసీఆర్ గారు జై తెలంగాణ అంటాడు, ఇక్కడ మనం జై ఆంధ్ర అంటారు. ఈ సెంటిమెంట్ మళ్ళీ రాజేసి దీని రాజకీయ లబ్ధి పొందడానికి ఒక పెద్ద మెలో డ్రామా నడుస్తా ఉంది. అంటే అప్పుడేంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి మంచి అనుబంధం ఉంది కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి తాకట పెడతారని, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట పెడతారనేటువంటి మళ్ళీ కొత్త ఎపిసోడ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అట్ట కాదు. మొన్న కేసీఆర్ గారు తుంటిరికి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయి పరామర్శించారు కదా. ఆడ పరామర్శ లేదు, ఇంకోటి కాదు. వీళ్ళిద్దరు రూములో సింగిల్ గా ఏం మాట్లాడుకున్నారంటే, నేను జై ఆంధ్ర ఉద్యమం లాంటిది ఒకటి మళ్ళీ సృష్టిస్తాను, నువ్వు జై తెలంగాణ లాంటి ఉద్యమం మళ్ళీ నువ్వు లేవదీయి, మన ఇద్దరు దీంట్లో నుంచి రాజకీయ లబ్ధి పొందుతాము అని చెప్పి ప్లాన్ చేశారు. నేను అసెంబ్లీలో కూడా ఆయన హరీష్ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తారు. హీస్ ఎ కింగ్, హీస్ ఎ మింగ్, హీస్ ఎ డింగ్ అని ఆయన మాట్లాడుతున్నాడు. ఏం కింగ్ నాయన నువ్వు ఇక్కడ? ఏం కింగ్ నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో? నువ్వు ఓడిపోయినావు, నీ సంగతి చూసుకోవా అంటే జగన్మోహన్ రెడ్డి కింగ్ అంట. నువ్వు జగన్మోహన్ రెడ్డి కింగ్ అయితే నువ్వు పొకోడా బ్యాచ్ అయినా కదా హరీష్ రావు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ఏం కింగ్ చెప్పు, ఏం చేశాడు నీ కింగ్ అనేదానికి? మా ఆంధ్ర రాష్ట్ర ఆస్తులని నీకు తాకట్టు పెట్టినందుకు కింగ్ అన్నావా, లేకుంటే ఇంకొకటి తాకట్టు పెట్టినందుకు కింగ్ అన్నావా? ఏందో నాకు చెప్పు.
నేను అడిగేది ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారిని, 4 సంవత్సరాల 9 నెలలు ప్రశాంతంగా ఉన్నావు, ఇప్పటికిప్పుడు ఆ హైదరాబాద్ రాజధాని అంటావు, 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ కోరతాంట. నీకు ఈ కోరితే ఇచ్చేదానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అక్కడ చెప్పు? ఎందుకయ్యా ఊరికే లేలిపోయి సెంటిమెంట్ సార్? దీని వెనకాల పెద్ద మెలో డ్రామా ఉంది. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం. కేసీఆర్ గారు మళ్ళీ కూడా మా జై తెలంగాణ, మా తెలంగాణకు మీరు రావడానికి మీరెవరు, మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిడతాడు. మళ్ళీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ వైసీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. ఇరు రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ రాజేసి ఇంకో కరెక్ట్ గా ఒక 30 రోజులు నోటిఫికేషన్ పడతా ఉంది. ఇంకా దీన్ని మళ్ళీ ఎలక్షన్ కోసం తీసుకొచ్చి పబ్లిక్ అటెన్షన్ ని డివేట్ చేసి ఇది రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం తప్పించి ఇంకోటి కాదు. నేను అడుగుతున్నాను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతానన్నావు, కనీసం ఒక ఇటుకు కూడా పేర్చలేకపోయినావు. ఎప్పుడు చూసినా ఒక మాట అంటాడు సార్ ఆయన, జూన్ లోకి రాజధానికి మార్చేస్తున్నా, విశాఖపట్నానికి మకాం మారుస్తున్నా, సెప్టెంబర్ లోకి మారుస్తున్నా, అక్టోబర్ దసరా చాలా మంచి రోజు అప్పుడు మార్చేస్తలే, దీపావళి క్రిస్మస్ 25వ తేదీ అప్పుడు మార్చేస్తలే, సంక్రాంతికి మారుస్తున్నానులే, తట్టాపెట్ట సర్దుకునే నేనులే, ఇంకెత్తుకు వెళ్తున్నానులే. ఇవా ఒక ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాటలు? ఇదే ఒక ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాటలు? 20 సార్లు రెడీ అయిపోయినా పోతున్నా, నేను నా భార్య ఇద్దరు వెళ్ళిపోయి విశాఖపట్నంలో పెడతానంట కాపురం. నువ్వు ఏడ కాపురం ఉంటే విశాఖలోనే కాపురం ఉంటా. నువ్వు 2 నెలల తర్వాత విశాఖలో కదా కాపురం ఉండేది. చంచల కూడా జైల్లో ఉంటావు కాపురం. ముఖ్యమంత్రి జాగ్రత్తగా ఉండు, ఏది పడితే అది మాట్లాడకూడదు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ 3 రాజధానులు అన్నావు, చట్టం అన్నావు, విత్డ్రా అన్నావు. ఏంది నీ ఇష్టమా రాజధానితో? అప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి దేనికి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడీ గారు? ఏం తీరుబాటు లేకుండా వచ్చి ఊరికే కొబ్బరికాయ కొట్టిపోయారు అనుకున్నారా? దేశ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేసింది రాజధాని కోసమే. రాజధానిలో సెక్రటేరియట్ భవనాలు టెంపరీ అయినప్పటికీ కూడా ఒక హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ లాంటిది కట్టున్నారు. అదేవిధంగా ఐఏఎస్ల క్వార్టర్స్లు, ఐపీఎస్ల క్వార్టర్స్లు, ఎమ్మెల్యేల క్వార్టర్స్ అన్ని కూడా 70% పూర్తయి ఉన్నాయి. మంత్రుల క్వార్టర్స్ కూడా పూర్తయి ఉన్నాయి. నీ పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే, ఆ కాంట్రాక్టర్ అక్కడ తరలించినటువంటి మెటీరియల్ కూడా దొంగలించుకోపోయినారయ్యా మీ వైసీపీ కార్యకర్తలు. ఆ శాండ్ అయితే ఏమి, మెటల్ అయితే ఏమి, స్టీల్ అయితే ఏమి, ఇవన్నీ దొంగలించుకొని పోయారు. 3 రాజధానులు కడతాడంట విశాఖపట్నంలో పరిపాలన. నిన్న వైవి సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ మీరు బాగా కొద్దిగా 3 నిమిషాల స్టేట్మెంట్ చూస్తే, మా దగ్గర డబ్బులు లేవు, పేదరికంలో ఉన్నామని ఏనంటాడు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమంటాడు? రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉంది అంటాడు. నువ్వేమో డబ్బులు లేవు అంటావు, ఆయనేమో బలంగా ఉంది అంటాడు. సహకరించట్లేదు అన్నారు. ఇప్పుడు ఏంటి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అనే పదం ఎందుకు వస్తా ఉంది? అంటే ఎట్లా సహకరించాలి? కేంద్ర ప్రభుత్వం ఏం సహకరించాలి? నిన్నటి కాక ఒక వారం 10 రోజులు కూడా కాలేదు. రైల్వే శాఖ మంత్రి ఏం చెప్పారు తెలుసా? రైల్వే శాఖ మంత్రి, మేము రైల్వే జోన్ ఇవ్వాలనుకుంటే 53 ఎకరాల ల్యాండ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పి ఖండించారు. ఎవరైనా మీరు వైసీపీ నాయకులు? నేను అడుగుతున్నాను. మేము రైల్వే జోన్ విశాఖలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, 53 ఎకరాల భూమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా దాన్ని ఖండించినటువంటి దాఖలాలు ఉందా? ఏం మాట్లాడతారయ్యా మీరు? నాకు అర్థం కాదు. సుబ్బారెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్లు, మా దగ్గర డబ్బులు లేవంట, విశాఖని పరిపాలనా రాజధాని కొనసాగిస్తూనే 2 ఏళ్లుగా హైదరాబాద్ ని మళ్ళీ ఉమ్మడి రాజధాని అంట. ఇక్కడ పరిపాలనా రాజధాని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, అండమాన్ నికోబార్ వచ్చి ఇంకొక రాజధాని, ఆడైనా జపాన్, చైనాలో కూడా ఒక రాజధాని పెడితే బాగుంటుందేమో జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడతాడు? బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ లూజ్ టాక్స్ మాట్లాడతాడు ఆయన. 3 రాజధానులు అంటాడు ఈయన. ఆయన పిల్లరు ఒక ఆయన వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో పెట్టాలంటే